సో ఇలా 3 ఫిష్ అయితే తెప్పించుకున్నాను అనమాట. సిబాస్ ఇది తెలుగులో అయితే మనకి పండుగొప్ప అంటారు. మన కార్బోహైడ్రేట్స్ అయిపోతున్నాయి, ఎగ్స్ అయిపోతున్నాయి, చాట్ కూడా అయిపోతుంది కాబట్టి ఇవి పెట్టేసుకున్నాం. వేడిగా అవి అయ్యే టైంకి వచ్చేస్తాయి అనమాట. పెట్టేద్దాం. సో వెజ్ మయోనైస్ అని చూపించాను చూసారా, టెక్స్చర్ టేస్ట్ అసలు మయోనైస్కి ఏ మాత్రం తక్కువ కాదు. సో ఈరోజు అయితే అగైన్ ఒక బ్యూటిఫుల్ రెసిపీస్తో మేము ముందరికి వచ్చానండి. చాలా మంచి రెసిపీస్ అయితే చూపించిపోతున్నాను అనమాట. అస్సలు మిస్ చేయొద్దు, అసలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నాకు ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందండి, పండగ సీజన్ వచ్చింది కదా. సో నేను కూడా ఒకటి తెప్పించుకున్నాను, అది ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను రండి. మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూస్తుంటే నేను మై ఫస్ట్ శారీ అన్న వెబ్సైట్ నుంచి పట్టు చీర తెప్పించుకున్నాను, కంచి పట్టు చీర. సో అగైన్ నాకు నెక్స్ట్ వీక్ వచ్చి మా మ్యారేజ్ డే ఉంది కదండి. సో వాళ్ళ పేజ్ నుంచి ఇంకో శారీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. వీళ్ళ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుందండి. నాకు చాలా చాలా ఇష్టమైన శారీస్ అనమాట. చాలా ఇష్టపడి ఒక మంచి కలర్ అయితే తెప్పించుకున్నాను అనమాట. చైతన్యాన్ని రిక్వెస్ట్ చేశాను. సో నాకు ఈ మ్యారేజ్ డేకి ఏ గిఫ్ట్లు వద్దు, నాకు మంచి పట్టు చీర కావాలి, కంచి పట్టు చీర కావాలి అంటే అయితే మై ఫస్ట్ శారీలో ఆర్డర్ చేద్దాం, చాలా బాగుంది కదా క్వాలిటీ అన్నాడు అనమాట. సో మా ఆయన గిఫ్ట్ ఈ మ్యారేజ్ డేకి. ఫైనల్గా అయితే మన దగ్గరికి వచ్చింది పట్టు చీర. ఆహా ఎంత బాగుందో. ఈ కలర్ అస్సలు నేను వాడలేదండి ఎప్పుడు. సో పట్టు చీర చూడండి ఎంత పెద్ద అంచు, పెద్ద అంచు, మంచి పింక్ కలర్కి లక్స్ గ్రీన్ అనమాట. వీళ్ళ దగ్గర మీరు ఏది తీసుకున్నా సరే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటుందండి. వీళ్ళ దగ్గర డైరెక్ట్ వ్యూవర్స్ ఉంటారండి. సో మంచి క్వాలిటీతో పాటు మంచి ప్రైస్కి కూడా వస్తుంది అనమాట. సో ప్రాపర్గా క్వాలిటీ మీరు ఎక్కడ డాకా ఉండదు, కొంచెం మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకే వస్తుంది మీకు. ఎక్కడ ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా సరే మీ ఇంటికి డోర్ స్టెప్లో 6 to 7 days మధ్యలో వచ్చేస్తుంది. నాకు ఈసారి 5 daysలోనే వచ్చేసింది. ఏ కంట్రీ ఆర్డర్ చేసినా సరే హ్యాపీగా మీ డోర్ స్టెప్కి డెలివర్ చేసేస్తారనమాట. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది వీళ్ళ దగ్గర షాపింగ్ చేయడం. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇది ఆల్రెడీ సెకండ్ టైము. సో మీరు ఈ పండగకి షాపింగ్ చేయాలంటే ఒకసారి మై ఫస్ట్ సారీ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి. మీరు అదా చిన్నంచి కావాలా, పెద్ద బార్డర్ కావాలా, పట్టు చీర కావాలా, ఫ్యాన్సీలో కావాలా, ఏం కావాలన్నా సరే వెళ్ళి చూసుకోండి. చాలా మంచి శారీస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే నేను గట్టగట్టగా అన్ని అరేంజ్ చేసుకొని రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీక్ అయితే కొన్ని రెసిపీస్ చూపించాను కదా, చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఈరోజు కూడా అలాంటి ఒక బ్యూటిఫుల్ రెసిపీస్ చాలా ఈజీగా చేసుకునేవి క్విక్గా చూపిస్తాను. ఇలా తింటే ఎలా ఉంటుంది, ఎందుకు మీరు ఇలా తింటున్నారు అంటే హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ తిన్నా అంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది, మనకి క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో కూడా మా హెల్త్ అప్డేట్ కూడా ఒకటి ఇద్దాం అనుకుంటున్నాం. సో అవన్నీ కూడా చెప్తానమాట. సో ఈరోజు అయితే నేను చేసేది ఒక రెసిపీ ఫిష్, ఒక సూప్, ఒక కార్బోహైడ్రేట్స్ ఐటమ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను దానికైతే సమయాను నేను చైతన్య కదా మా ముగ్గురికి ఒక 3 ఫిష్ గ్రిల్ ఫిష్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా 3 ఫిష్ అయితే తెప్పించుకున్నాను అనమాట. సిబాస్ ఇది తెలుగులో అయితే మనకి పండుగొప్ప అంటారు. శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చారు వాళ్ళు. మనం ఒకసారి కడుక్కొని ఎలా మ్యారినేట్ చేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను. సో వాళ్ళైతే పొలుసు లోపల స్టమక్లో ఇవన్నీ తీస్తారండి, కానీ తోకలు పక్కనున్న రెక్కలు అవన్నీ వదిలేశారనమాట. మన దగ్గర ఒక సీజర్ ఉంది కదా, ఆ సీజర్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ 3 చేపలు కూడా నేను క్లీన్ చేసి అప్పుడు ఎలా చేస్తాను ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఇవి మ్యారినేషన్తో స్టార్ట్ చేద్దాం. సో ఫిష్ అయితే చక్కగా క్లీన్ చేసుకున్నానండి. అక్కడ బుర్రలో కూడా కొంచెం పార్ట్ ఉంటుంది అనమాట, పువ్వారు అంటారు తెలుగులో. అదంతా క్లీన్ చేసి పొట్టంతా నీట్గా క్లీన్ చేసి మొత్తం అన్నీ తీసాను కదా, పైన వింగ్స్ లాంటివి అన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీనికి స్లిట్స్ అనమాట. ఈ 3 మనకి ప్రోటీన్ సోర్స్. ఇవాళ మేము ముగ్గురం కదా, 3 అనమాట. సో దీని మ్యారినేషన్ ఏం చేస్తాను అంటే బేసిక్ అండి, మీ దగ్గర ఏది ఉంటే చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు కారం పసుపు వేసి చేసేసుకోవచ్చు. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ గ్రీన్ సాస్ చేస్తున్నాను అనమాట. పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ వేసి పేస్ట్ చేసుకొని దాన్ని అప్లై చేసి అది చేస్తానమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మాకు ఫిష్కి అయితే కొత్త డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అదనమాట, దానికి మనం పేస్ట్ చేసుకోవాలి, స్లిట్స్ పెట్టుకోవాలి. నేను అవెన్కి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. దీనికి మ్యారినేట్ చేసి పెట్టేయడం. మ్యారినేషన్స్ అంటే 1-2 గంటలు ఏం అక్కర్లేదు. మీకు టైం ఉంటే పెట్టుకోవచ్చండి. టైం లేదు, నేను ఇప్పుడే ఫ్రెష్గా తెప్పించాను. సో స్టిల్ బాగుంటుంది, అది లాగేసుకుంటుంది అనమాట. ఇది చాలా మంచి డెలికేట్ ఫిష్. ఇందులో ఒక్కటే బోన్ ఉంటుంది. మీకు చిన్నపిల్లలైనా ఈజీగా వాళ్ళ ఫోక్ స్పూన్ పెట్టుకొని తినేయచ్చు అనమాట. సో అదైతే మ్యారినేషన్ ప్రిపరేషన్ చేసుకుందాం. ఒక పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర. ఇది నలగాలంటే వాటర్ వేయాలి కదా, వాటర్ వేసుకోకుండా నేను నిమ్మకాయని వేస్తున్నాను అనమాట. ఒక చెక్క పిండాను అనుకోండి, ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. సాల్ట్, ఒక పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. సో ఇవి వేసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉందన్నమాట. ఒకవేళ లేదనుకోండి ఇందులోనే
ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం వేసేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక పెద్ద మ్యారినేషన్ బౌల్ తీసుకున్నాను. అదే చికెన్ అనుకోండి, కొంచెం పెరిగేసి చేస్తాం అనమాట. చేపలోకి నేను యూజువల్గా పెరిగాను, సో అందుకు ఓన్లీ ఇలా ఆన్ ఇట్స్ ఓనే అనమాట. ఇది 1 స్పూను ధనియా జీలకర్ర పౌడర్, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం నిమ్మకాయ ఇందాక పిండాను, 1/2 చెక్క, ఇంకో 1/2 చెక్క ఇక్కడ. ఈజీ మ్యారినేషన్ అండి. చేపకు కూడా ఈజీగానే పట్టేస్తుంది, మీకు ఓవర్ నైట్ చేయాలి అని ఏమి ఉండదు. చేప మొత్తం స్లిట్స్ పెట్టాను, అందుకే చాలా డెలికేట్ ఫిష్, ఈజీగా అయిపోతుంది. పొట్టంతా క్లీన్ చేస్తాం. 2 పక్కల పెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా కలిపేసి నేనైతే ఒక పచ్చిమిర్చి వేసాను కదా, మీకు స్పైస్ తగ్గట్టుగా మీ స్పైస్, ఉప్పు ఖచ్చితంగా బాగుండేటట్టు చూసుకోవాలన్నమాట. లేదంటే చేప చప్పగా ఉంటే తినలేము. ఇది ఇలా ఫుల్గా పట్టించేసి 1 నిమిషం అక్కడ పక్కన పెడదాం. సో ఇందులో కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, మీకు ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అంటే అలా వేసుకోవచ్చు అనమాట. అదంతా మన చాయిస్. ఇంకా ఈ 3 చేపలు కలిసి ఒక 700 గ్రామ్స్ అలా ఉంటాయన్నమాట. మనకి యూజువల్గా మన ఇండియన్ డైట్ ప్రిడామినెంట్ కార్బోహైడ్రేట్ డైట్ అండి. ప్రోటీన్, ఫ్యాట్ డెఫిషియన్సీ డైట్ మనది. అసలు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు ఏదైనా చిన్నదైనా ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ ఆ తిన్న నాన్ వెజ్ కూడా మానేస్తూ ఉంటాం. సో అలా చేయకూడదు అనమాట. అందుకే మేము ప్రోటీన్స్, ఇలా ప్రోటీన్ ఫ్యాట్ కరెక్ట్గా తీసుకుంటాం. నెయ్యి, బటర్ తినడానికి అస్సలు మొహమాట పడం. ఇలా చేప, చికెన్ కూడా మేము రెగ్యులర్గా మంచి పోర్షన్లోనే తీసుకుంటాం. ఒక పర్సన్ 100 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవడంలో తప్పలేదన్నమాట. సో ఈ చేప వచ్చి 100 గ్రామ్స్ అలా ఉంటుంది అంతే. సో ప్రోటీన్ మీరు ఎక్కువ తిన్నారనుకోండి, కార్బ్స్ తక్కువ అవుతాయి. మిగతా పక్కనున్నవన్నీ సాలెడ్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి, మనకి అన్నీ వస్తూ ఉంటాయి. సో అది మన ఇండియన్ డైట్ అంతా బాగుంటుంది. కానీ ఏంటంటే ప్రోటీన్ రిచ్, మనకి ప్రోటీన్ ఎక్కువ వాడడం అనమాట. ఇలాంటి ఒక చేప తెచ్చుకున్నాం అంటే ఫ్యామిలీ 4 తినేస్తాం, అంతే తప్పితే ఎక్కువ తిన్నాం. ఇది ఒక చేప ముక్క పెట్టుకుంటాం, మ్యాక్స్ అయితే 2 చేప ముక్కలు పెట్టుకొని అన్నం తినేస్తాం. అలా కాదు, కొంచెం ఎక్కువ ప్రోటీన్ సోర్స్ పెట్టుకుంటే మంచిది. సో మన మ్యారినేషన్ గురించి చాలా ఎక్కువ వరీ అవుతూ ఉంటామండి. అసలు ఏది పెట్టాలి, చేప నీసు వాసన వస్తుందేమో, అదేమో ఇదేమో అని చెప్పి. అసలు మామూలుగా ఇలా ఒరిజినల్ చేపలో ఏం లేదు, పైన సాల్ట్, పెప్పర్, మధ్యలో ఈ గార్లిక్ అంటే చూస్తారా, సన్నగా స్లైస్ చేసి పెట్టుకొని అలా గ్రిల్ చేసుకొని తిన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ స్మెల్ రాదు, ఏమీ రాదు. ఆ ఒరిజినల్ ఫ్లేవర్తో చక్కగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అంత అపోహ అనమాట. నేను అలాగే అనుకునేదాన్ని. నేను ఎప్పుడో ఒకసారి ఎప్పుడో వెళ్ళినప్పుడు మేము బార్బిక్యూ చాలా మినిమల్ దాట్లతో చేసాం, చాలా టేస్టీగా ఉంది. సో వీళ్ళు కూడా తెల్లవాళ్ళు ఏంటి ఇలా పెట్టుకుని ఇలా తీసేసి ఒక 2 సార్లు 5 మినిట్స్లో కుక్ అయిపోయింది అంటారు ఏంటి అని అనుకునేదాన్ని. కానీ సమయానికి నేను అలాగే కుక్ చేస్తాను. చేప ఎక్కువ కుక్ చేయను అనమాట. అటు ఇటు 5 మినిట్స్, సాల్మన్ అన్న ఇలాంటి చేపలనే త్వరగానే కుక్ అయిపోతాయి. సో మనకు అది తెలియక అయ్యో మ్యారినేషన్ అంటే ఇన్ని కారాలు వేయాలి, ఇన్ని మసాలాలు వేయాలి, ఎంత హడావిడి చేయాలి అని అనుకుంటాం. ఏం అక్కర్లేదండి. అసలు చేపలో కరెక్ట్ అయిన చేప దొరికి ఫ్రెష్ చేప ఉంటే మీరు ఎంత డెలికేట్ చేస్తే అంత మంచిదన్నమాట. సో దట్ మీరు చేప ఫ్లేవర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి గ్రిల్లో పెట్టేద్దాం. చాలా మసాలా ఉండిపోయింది, వాటి పొట్టల్లో తోసేస్తున్నాను. ఇదంతా ఆకుకూరే కదా, పుదీనా, కొత్తిమీర వేస్ట్ చేయడం ఎందుకు. గ్రిల్ 1. చాలామంది అడుగుతున్నారు సమయానికి కూడా ఇదే పెడతారా అని. ఇప్పుడు ఫిష్ ఉందనుకోండి, ఫిష్ చికెన్ ఎలా చేసినా తినేస్తాడు. సో మిగిలినవన్నీ ఇస్తాము, ట్రై చేస్తాడు అనమాట. అంతేగాని అదే మెయిన్ సోర్స్గా పెట్టాం. ఆడికి అన్నం పెడతాం, పప్పు, చారు ఇలాంటివి అన్న పెట్టేస్తూ ఉంటానన్నమాట. కానీ మేము తిన్న ప్రతి మీల్ ట్రై చేస్తాడు. అలాగే ఒమేగా 3 క్యాప్సూల్స్ గురించి అడుగుతున్నారండి. మా పిల్లలకి ఇవ్వచ్చా 13 ఇయర్స్, 11 ఇయర్స్, 7 ఇయర్స్ అని. నేనైతే రోజు సమయానికి ఇస్తాను, వితౌట్ ఫెయిల్ అనమాట. సో ఒమేగా 3 అనేది చాలా మంచిది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి. అలా లేదు నేను క్యాప్సూల్స్ రూపంలో ఇవ్వను అంటే చెప్పాను కదా, ఏదైనా వైల్డ్ కాట్, మ్యాక్రెల్, సాల్మన్ ఇలాంటివి, సార్డిన్స్, మ్యాక్రెల్, సాల్మన్, వైల్డ్ కాట్, అలాగే ఇంకోటి హియరింగ్ అనమాట. ఈ వైల్డ్ కాట్లో దొరికే ఫిష్లో బాగా దొరుకుతుంది. మీకు అవి అవైలబుల్గా ఉన్నాయంటే అవి ఎక్కువ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేయండి. లేదంటే సప్లిమెంట్స్, మంచి ఒరిజినల్ మంచి సప్లిమెంట్స్ నేను పెట్టాను కదా లాస్ట్ టైం, అలాంటివి ఏమైనా మంచి బ్రాండ్లో తీసుకుంటే
ఏమీ ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి కరెక్ట్గా డేకి సరిపడా ఎంత అమౌంట్ ఉండాలో అంత అమౌంట్ ఇవ్వడం అనేది కంపల్సరీ అనమాట. సో నెక్స్ట్ వచ్చి గ్రిల్ ప్రోటీన్ ఐటమ్ చూపించాను కదా, చేపతో చేసుకున్నాను. ఆ 3 చేపలు గ్రిల్లో పెట్టేస్తాను. 25 మినిట్స్ అండి. అవెన్లో పెడితే ప్రీ హీట్ 10 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత 180 డిగ్రీస్లో 25 మినిట్స్. చేప ఎక్కువ టైం పట్టదు, 25 మినిట్స్ మోర్ దెన్ అయినా ఫ్లిప్ చేసుకుంటూ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సూప్ అని చెప్పాను కదా, సూప్ ఇవాళ నేను ఎలా చేస్తున్నాను అంటే, బఠానీలు ఉంటాయి కదా, పచ్చి బఠానీలు. నేను ఎప్పుడు ఈ డిష్ గ్రీన్ పీస్తో ట్రై చేయలేదు. నాకు ఎప్పుడు బఠానీలతోనే అలవాటు అనమాట. పచ్చి బఠానీలు నేను 12 అవర్స్ సోక్ చేసి పెట్టి బాయిల్ చేసి పెట్టిన అనమాట. పొద్దున్న లేసి బాయిల్ చేసేసాను, కొంచెం వాటర్ వేసి బాగానే ఒక 7-8 విజిల్స్ అనమాట. ఆల్మోస్ట్ మ్యాష్ స్టేజ్లో ఉండేలాగా చూడండి. అది ఇది. సో ఈ సూప్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అవుతుందండి మీ అందరికీ కూడా. ఈ సూప్ అంటారో చాట్ అంటారో ఏంటో తెలియదు, అంతా అయ్యాక మీరు నేమ్ పెట్టుకోండి. సో బేసిక్గా ఇది థిక్గా అయిపోయి ఉంది కదా, సో కన్సిస్టెన్సీ ఫుల్గా వాటర్ పోయాలి. ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. ఓకే, ఇది ఇలా బాయిల్ అవ్వాలి చాలాసేపు, అందుకే నేను ఫస్టే ఉడకబెట్టి పెట్టేశాను అనమాట. సో ఇది బాగా మరగాలండి, నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని మరుగుతూ ఉంటుంది. సో ఇందులో థిక్ కన్సిస్టెన్సీ కావాలి మనకి. దానికి ఏం చేస్తామంటే, 1 టీ స్పూన్ చిక్ పీస్ ఫ్లవర్, శనగపిండి అనమాట, 1 టీ స్పూన్ వాటర్లో కలుపుకుంటాం. ఒక 1/2 టీ స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. సాల్ట్, ఉప్పులు ఇవన్నీ మన టేస్ట్. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి. ఇది వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా చేయి పెట్టి కలుపుకోండి, లేకపోతే చిన్న విస్కర్ ఉంటే చిన్న విస్కర్తో అయినా కలుపుకోవచ్చు అనమాట. గరం మసాలా అంటే ఏం లేదండి, లవంగం, చెక్క, ఇలాచి ఈ 3 కలిపిన పౌడరు టీ స్పూన్. దానివల్ల మంచి ఫ్లేవర్ బాగుంటుంది. ఈ చిక్ పీస్ ఫ్లవర్, శనగపిండి, ఉప్పు, కారం వేస్తాం కదా, మీరు బయట ఇండియాలో రోడ్ సైడ్ చాట్ తింటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఇందులో ఆయిల్ అస్సలు లేకుండా చేసుకునే సూప్ ఇది, కానీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అనమాట. అసలు టేస్ట్కి డోకా ఏముండదు. సో చాలా బాగుంటుంది. నేను మొత్తం అంతా ఇదంతా డిష్ టర్న్ అవుట్ అయ్యాక మీకే అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగా చేసుకోవచ్చా వితౌట్ ఆయిల్తో అని మీకు అనిపిస్తుంది అనమాట. ఇలా మరుగుతూ ఉంది కదా, సిమ్లోనే మరిగిస్తున్నాను. దాంట్లో ఇది వేసుకోండి. ఈ బఠానీలు వచ్చి నేను 1 కప్పుడు 100 గ్రామ్స్ నానబెట్టానండి. ఇది మీరు ఇంట్లో నలుగురు ఉంటే సూపు హాయిగా ఒక బౌల్ తిన్నా సరే కడుపు నిండిపోద్ది అనమాట. ఇది వెరీ ఎకనామికల్, వెరీ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా మంచిగా ప్లాన్ చేసుకుంటే మీకు క్రేవింగ్స్ కూడా చాలా బాగా సాటిస్ఫై అవుతాయండి. ఇది తిన్నామంటే బయట మసాలా బఠానీ అంటాం కదా, అది తిన్న ఫీల్ వస్తుంది మీకు. సో దీంట్లోకి కాంబినేషన్ బాయిల్డ్ ఎగ్స్ చాలా బాగుంటాయి. బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేద్దాం. సో అలా మరుగుతూ ఉంటుంది కదండి, కన్సిస్టెన్సీ చిక్కబడుతుంది అనమాట. కొంచెం వాటరీగానే చేసుకుంటే అప్పుడు అది ఉడికి మీకు మంచిగా స్పైస్ అంతా కూడా సరిగ్గా సరిపోతుంది. సో ఈ స్టేజ్లో మీకు సరిపడా ఉప్పు, కారం, మసాలా అంతా ఉందో లేదో చూసుకోవాలి. కొంచెం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే మనం కొత్తిమీర వేస్తాం, టమాటాలు వేస్తాం, ఉల్లిపాయలు వేస్తాం, ఇవన్నిటికి కూడా సరిపడా ఉండాలన్నమాట. టమాటోస్ నేను కొంచెం లాస్ట్లో ఒక 5 నిమిషాలు దించేస్తాను అన్నప్పుడు వేస్తాను. మా ఇంట్లో చట్నీకి నాకు కూడా కొంచెం రాగా ఉంటే నచ్చుతుంది. అలాగే నిమ్మకాయ ఫుల్గా లాస్ట్లోనే పిండుతాం, కొత్తిమీర కూడా లాస్ట్లోనే వేసుకుంటాం. ఇది ఒక్కసారి మరిగిపోయిందంటే ఆ 3 వేసేస్తే దించేసుకోవడమే అంతే. దాంట్లోకి కావాల్సిన బాయిల్డ్ ఎగ్స్ చేయిస్తున్నాను. ఇప్పుడు ఈ బఠానీ దానికి మన అటెన్షన్ ఏం అవసరం లేదండి, ఉప్పు కారాలన్నీ వేస్తాం, బాగా మరగాలన్నమాట. ఒక చిన్న స్టవ్ మీద పెట్టేస్తున్నాను. సో ఇక్కడ కార్బ్స్ వండేసుకుందాం మనం. ఇది బల్గర్ వీట్ అని దొరుకుతుందండి. ఇట్స్ నథింగ్ బట్ గోధుమ రవ్వ. గోధుమలు కొంచెం ఫైన్గా, కొంచెం పెద్దగా ఉంటే ఎలా ఉంటుంది అదనమాట. గోధుమలతో రైస్ చాలా చాలా మంచిది. మనకు కూడా విరువుగా గోధుమలు దొరుకుతాయి కదా, సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మీకు దొరికే వాటిలో చెప్తున్నానని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది టర్కీ వాళ్ళ కుజిన్లో చాలా ప్రిడామినెంట్ రోల్ అనమాట. వాళ్ళ రైస్ బదులు ఇదే తింటారు. మీరు వాళ్ళ రెస్టారెంట్స్కి వెళ్ళినా మీకు ఇదే కనిపిస్తుంది అనమాట, బల్గర్ వీట్ అని. ఇండియాలో కూడా దొరుకుతుందేమో నాకు తెలియదు, బట్ గోధుమ రవ్వ మనకి వీచ్ కొట్లో కూడా దొరుకుతుంది, అంత విరువుగా దొరుకుతుంది కాబట్టి గోధుమ రవ్వతో చేసుకోండి. నేను ఇదే రెసిపీ మీరు గోధుమ రవ్వతో రిప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్టార్ట్ చేసేద్దాం, 5 మినిట్స్ ప్రాసెస్. సో ఇట్లా టెక్స్చర్ చూడండి, గోధుమల్ని ఒక 4-5 ముక్కలు చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. చూడండి అక్కడక్కడ గోధుమలు కూడా ఉంటున్నాయి. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసాను, జస్ట్ 1 టీ స్పూన్ అనుకోండి అంతే, వెరీ మినిమల్ ఆయిల్. ఈ ఆయిల్లో నేను చాలా రకాల వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇలా నేను చేస్తున్నాను ఒక వర్షన్. ఇందులో చాలా వర్షన్స్లో చేసుకోవచ్చు, ఏది కాదంటే మన రైస్ ఉడికించినట్టు ఉడికించుకోవచ్చు కూడా. సో అలా రైస్ ఇలా ఉడికించుకొని తినచ్చు, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ వెల్లుల్లిపాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర అవి వేస్తున్నాను స్టార్టింగ్. క్రిస్మస్ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతాయండి, బ్రసెల్స్ స్ప్రౌట్స్ అంటారు. సేమ్ మన క్యాబేజే చిన్న వర్షన్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి, టేస్ట్ సేమ్ క్యాబేజ్ లాగే ఉంటుంది. ఓకే, ఆనియన్స్ వేస్తున్నాను, కొంచెం సాల్ట్ వేసుకొని
ఫైన్గా వేపుకోవడమే అనమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి గోధుమ రైస్. ఇందులో కూడా రకరకాల వర్షన్స్లో చేసుకోవచ్చు. బటర్ వేసి చేసుకోవచ్చు, ఇలా ఆలివ్ ఆయిల్ వేసి చేసుకోవచ్చు, పులావ్ లాగా, బిర్యానీలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యారెట్స్, తర్వాత బ్రసెల్స్ స్ప్రౌట్స్, క్యాప్సికమ్స్, ఒక నిమిషం ఇలా మగ్గిద్దాం. వీటిని మన కార్బోహైడ్రేట్స్ అయిపోతున్నాయి, ఎగ్స్ అయిపోతున్నాయి, చాట్ కూడా అయిపోతుంది కాబట్టి ఇవి పెట్టేసుకుందాం. వేడిగా అవి అయ్యే టైంకి వచ్చేస్తాయి అన్నమాట. పెట్టేద్దాం. సో 180 to 200 మధ్యలో పెట్టండి. అలాగే ఇది బేక్ మోడ్ పెట్టట్లేదు, నేను గ్రిల్ మోడే పెడుతున్నాను. బ్రేక్ మోడ్లో అయితే కొంచెం సాగీగా వస్తుంది. మీరు ఏదైనా ర్యాప్ ఆయిల్ చేసి పెడితే బేక్ మోడ్ బాగుంటుంది, కానీ గ్రిల్ మోడ్లో అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో నేను గ్రిల్ మోడ్ పెట్టాను. బటనీ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. చాప్డ్ టమాటోస్, మాకు టమాటోస్ అంటే చాలా ఇష్టం ఇందులో, అందుకు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. మీ టేస్ట్కి సరిపడా. ఇదేమి పులుపు అవి దిగిపోదు, వెంటనే కట్టేస్తాం స్టవ్ మనం, జస్ట్ చూడడానికి బాగుంటుంది. అలాగే కొత్తిమీర లాస్ట్లోనే వేస్తాం, మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తాం అనమాట. కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి. అలాగే నిమ్మకాయ కూడా పిండుకోవాలి. చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో ఇది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రూపాయి చిన్న చుక్క ఆయిల్ కూడా అడగదన్నమాట ఈ రెసిపీ. ఒకసారి ఇది వేసాక ఒక 2 నిమిషాలు ఇలా వేపుతాము. కొత్తిమీర టమాటో వేసిన తర్వాత ఒక 5 minutes అలా సిమ్లో ఉంచండి. నెక్స్ట్ ఏంటి అంటే కట్టేసి నిమ్మకాయ పిండుకోవాలి, తర్వాత ఆనియన్స్ వేయాలి. ఈ లోపు ఎగ్స్ అయిపోయినాయి నావి. ఎగ్స్ కట్టేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేస్తాను కదండి, ఆనియన్, క్యాప్సికమ్, అలాగే గార్లిక్, బ్రసెల్స్ స్ప్రౌట్స్ ఇవన్నీ వేగిన తర్వాత ఇది ఒక గ్లాస్ అనమాట. ఇది 120 grams వీట్, చెప్పాను కదా గోధుమ రవ్వ వేసుకొని వేపుకుందాం. కొంచెం సేపు వేగాలి. ఇలా వేగితే బాగుంటుంది టేస్ట్. సో ఇది మన రైస్ వండుకున్నట్టే, ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా, అలాగే దీనికి కూడా ఒక గ్లాస్కి 2 గ్లాసులు. బట్ ఒక్క నిమిషం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆ వీట్ అన్నది, అప్పుడైతే మీకు ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది అనమాట. సో ఒక 5 minutes మూత పెట్టకుండా ఇలాగే వేపుకుందాం. ఆ తర్వాత వాటర్ రైస్ పెట్టుకుందాం. అలాగే ఇందులో ఉల్లి పొరకలు, స్ప్రింగ్ ఆనియన్స్, సో ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసిన తర్వాత 10 minutes హై ఫ్లేమ్లో ఉంచండి. ఒక 5 minutes సిమ్లో పెట్టేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇందులో ఎటువంటి కారం వేయలేదు, నాకు కారం అవసరం లేదు. మీకు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి, లేదంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. ఇంక మీరు ఇందులో ఎలా కాస్తే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. స్పైసెస్, హెర్బ్స్ మీ ఇష్టం వచ్చినాయి, పాలకూరతో చేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా మార్చుకోవచ్చు అనమాట. బేస్ ఇంగ్రీడియంట్ అయితే అది. మనకి ఇండియాలో కూడా చాలా చక్కగా దొరుకుతుంది గోధుమ రవ్వ. మనం ఇంట్లో గోధుమలు పెట్టుకొని ఆడించుకోవచ్చు కూడా. సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా హెల్దీ అండి, రైస్కి రిప్లేస్మెంట్. ఇది కూడా ఎక్కువ తినక్కర్లేదు. సో ఇది ఇలా మనం హైలో పెట్టేస్తున్నాను ఒక 10 minutes. సో దీంట్లో ఒక చిన్న సాస్, ఇప్పుడు మనం యూజువల్గా మయోనైస్ బయట కొంటాం కదా, అలా కాకుండా హెల్దీగా ఇంట్లో చేసుకునే విధానం చూపిస్తాను మీకు. సాస్ మీరు దీన్ని వైట్ సాస్ అనండి, ఏదైనా అనండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఎందులోకైనా సరే ఈ సాస్ వేసిస్తే చక్కగా తినేస్తారనమాట. సో ఇందులోకి నేను ఒక 10 to 15 హోల్ క్యాష్యూ నట్స్ వేసాను. ఇవి ఓవర్ నైట్ సోక్ చేశానండి నేను. సోక్ చేసినవి వేస్తున్నాను. కొంచెం క్యాష్యూ నట్స్ వేసాను కదండి, అందులో సాల్ట్, నిమ్మకాయ, ఆలివ్ ఆయిల్ వేస్తాం. ఇందులో నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం పుదీనా కొత్తిమీర వేసాను అనమాట. పుదీనా కొత్తిమీర వేయకపోతే జస్ట్ ఎగ్జాక్ట్గా మయోనైస్ ఎలా ఉంటుంది అలా వచ్చేస్తుంది మీకు. దీన్ని స్మూత్ పేస్ట్గా కొట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ మీకు స్మూత్గా అవ్వట్లేదంటే కొంచెం వాటర్ వేసి కొట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో ఫిష్ అయితే అయిపోయింది కదండి, అన్నీ కూడా ఒకసారి నేను ప్లేటింగ్ చేసేస్తాను సో దట్ మీకు ఐడియా వస్తుంది. కొంచెం ఇలా ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. కొంచెం స్పైసీ పౌడరు, చిల్లీ పౌడరు, అలాగే సాల్ట్, అంతే. సూప్ డన్. చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. గోధుమ బియ్యంతో రైస్ అన్నమాట, గోధుమ రవ్వతో రైస్. టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది, అసలు డోకా ఏం ఉండదు అనమాట. సో చూసారు కదండి, అద్భుతమైన స్టార్ హోటల్లో చేసుకుంటే తింటే ఎలా ఉంటుందో అలాంటి మీల్ మన ఇంట్లో ఏమీ కష్టం లేకుండా చేసుకోవచ్చు అనమాట. దానికి తగ్గట్టుగా హెల్త్కి హెల్త్,
టేస్ట్కి టేస్ట్. సో వెజ్ మయోనైస్ అని చూపించాను చూసారా, టెక్స్చర్, టేస్ట్ అసలు మయోనైస్కి ఏ మాత్రం తక్కువ కాదు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. సో హై ప్రోటీన్ సూప్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ పెట్టుకొని ఆ చిల్లీ పౌడర్ ఉంది పైన, ఆనియన్స్, టమాటోస్తో వండర్ఫుల్. సో ఫిష్ చూడండి ఎంత బాగా ఉడికిపోయి చక్కగా ఇలా పాకెట్లో వచ్చేస్తుంది. ఫిష్ పీస్ ఇలా సాలెడ్లో పెట్టుకొని, ఓకే, ఒక టమాటో స్లైస్ అండ్ సమ్ మయోనైస్ రోల్ చేసుకొని తింటే లెటస్ పాకెట్స్ అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీకు చూస్తేనే అర్థమైపోవాలి. టేస్ట్ అయితే ఏమీ డోకాలేదు, అలానే పెద్ద కష్టమేం కూడా కాదు కదా. అలాగే రైస్ కూడా తిందాం. చాలా 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 టేస్టీగా ఉంది. ఈ సాస్తో తింటే ఇంకా బాగుందన్నమాట. బట్ మేము ఎక్కువ రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం. మీరు అనుకోవచ్చు ఇంత చేప ఇవన్నీ చాలా కాస్ట్లీ అని. ఏం కాస్ట్లీ కాదండి. మనకి సీజనల్గా ఏ ప్లేస్లో అయినా సరే 100 రూపాయలు పడితే ఇలాంటి చేపలో 2-3 వస్తాయి అనుకుంటున్నాను నేను. 100-200 మనం అన్నింటికి పెడతాం. సోకాల్ రెస్టారెంట్స్కి 3000-4000 బిల్ పెడతాం, కానీ మన ఇంట్లో చేసుకోవాలంటే ఎక్స్పెన్సివ్ అని అనుకుంటాం. ఎక్స్పెన్సివ్ ఏం కాదు, మన ఆరోగ్యం కన్నా అయితే ఏమీ కాదని నేను చెప్తాను. సో ఇలాంటి టేస్టీ మీల్స్ మీరు ఇంట్లో ప్లాన్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏ హోటల్స్కి వెళ్ళరు, అసలు వేరే ఫుడ్ మీదకి వెళ్ళదన్నమాట. ఇంత చక్కగా మంచి ఫిష్ తెచ్చుకున్నాం, మంచిగా గోధుమ రవ్వతో రైస్ చేసుకున్నాం, అలాగే మంచిగా బఠానీలతో సూప్ చేసుకున్నాం అనమాట. ఇలాంటి మీల్స్ మీరు ప్లాన్ చేసుకోండి. ఇలా హెల్దీగా తినాలి అన్నదే నా అభిప్రాయం అనమాట. హోప్ మీకు ఈ రెసిపీస్ అన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. అలానే ఎక్కువ టైం టేకింగ్ కాదు, ఈజీ రెసిపీస్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.